హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు ఎగ్ కర్రీ సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితేని చాలా కమ్మగా ఉంటుంది కర్రీ వచ్చేసి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతేని. సింపుల్‌గా మార్నింగ్ టైం ఫాస్ట్‌గా అయిపోతుందన్నమాట. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గుడ్లని పొట్టు తీసేసుకుని పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీరు తినేదాన్ని బట్టి, జనాన్ని బట్టి వేసుకోండి మీరు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాక కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని కోడిగుడ్లని ఇందులో వేయించుకోవాలన్నమాట. మీకు ఉప్పు, కారం బాగా పడతాయి ఇలా ఈ విధంగా వేయించుకోవడం వల్ల కోడిగుడ్లని. బాగా వేయించుకోవాలి. కలర్ అన్నది బాగా చేంజ్ అవుతాయన్నమాట. ఫ్రై అయ్యి చూసారా, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గుడ్డుకి ఉప్పు, కారం పడుతుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయలు. అవి కట్ చేసుకుని అవి వేసేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అది కూడా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. దాన్ని కూడా వేసేసుకుని అది కూడా బాగా వేగాలి. టమాటా అన్నది బాగా మగ్గిపోవాలన్నమాట. చూసారా, మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొంచెం కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం కోడిగుడ్లు వేయించుకున్నాం కదండి, కాస్త ఉప్పు వేసి చూసుకుని వేసుకోండి మీరు ఉప్పు అన్నది. అది కూడా వేసుకుని కాస్త వేగిన తర్వాత స్పైసెస్ అన్నీని కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోస్తే సరిపోతుందండి, ఎక్కువ వేయని అవసరం లేదు. ఇది బాగా మరిగినప్పుడు మనం ఎగ్ వేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. చూసారా, ఇలా ఈ విధంగా బుడగలు వస్తున్నాయి కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కోడిగుడ్లు వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం దగ్గరికి మగ్గేంత వరకుని. 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. చూసారా, ఆయిల్ అన్నది పైకి తేలింది కదా. రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఎగ్ కర్రీ అన్నది. ఇలా సింపుల్గా త్వరగా మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్లోకి ఈ విధంగా చేసి పెట్టేయండి. వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకే కాదండి, మన చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది ఈ కర్రీ అన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.